కన్నతల్లిని కొట్టి కొడుకులు ఇంట్లోంచి గెంటేసిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో చోటు చేసుకుంది. చుక్కా రమ అనే వృద్ధ తల్లిని తండ్రి కర్మకాండ జరిగిన మరుసటి రోజే కొడుకులు కొట్టి ఇంట్లోంచి గెంటేశారు. చెయ్యి విసిరిన పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ను ఆశ్రయించి ఆయన సాయంతో ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తన భర్త అంత్యక్రియలు, కర్మకాండ ఖర్చులు సైతం కొడుకులు పెట్టకపోగా చనిపోతామని బెదిరించి ఇంట్లో నుంచి గెంటేశారని ఆ వృద్ధ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరినట్లు వెల్లడించింది. హరి అశోక్ కుమార్ సాయంతో ఎస్పీకి సైతం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ధర్మపురి మండల కేంద్రానికి చెందిన సుక్కరమ్మ ఈమె భర్త మరణించిన పెద్ద కర్మ రాగానే ఇద్దరు కొడుకులు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టారు. బాగా కొట్టి చేతి కూడా విరిగిపోయింది. పాపం నాకు రక్షణ కావాలి, నాకు పోషణ వైద్య ఖర్చులు కావాలి. అసలు వీళ్ళ భర్త కూడా ఎలాంటి వైద్య ఖర్చులు వాళ్ళ కూతుర్లే పెట్టారు. మరి ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో ఆమె ఎలాంటి ఆశ్రయం లేక రాగా మేము మన ఎస్పీ గారు కూడా ప్రశ్న ఇస్తున్నారు వాళ్ళు. అలాగే ఆర్డీఓ గారు కూడా మరి ఈ విషయంలో కేసు నమోదు చేసినారు. ఏది వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద ఈ చుక్క విజయ్ భరత్ వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఇంట్లోకి వెళ్ళగొట్టాలని. అట్లాగే దగ్గరికి వెళ్ళి తీసుకున్న బంగారం, నగలు అవన్నీ కూడా డబ్బులు 3 లక్షల రూపాయల డబ్బులు కూడా వాళ్ళే ఉంచుకున్నారు. ఇంట్లోకి రాణిస్తలేరు. మరి అది తప్పకుండా నాకు రక్షణ కల్పించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్టి నాకు పోషణ వైద్య ఖర్చులు కూడా వాళ్ళతో ఇప్పించాలని ఆమె వేడుకుంటున్నది. ఆమె అలాగే ఆర్డీఓ గారు కూడా దరఖాస్తు ఇచ్చింది. ఎస్పీ గారు కూడా దరఖాస్తు ఇద్దామని వెళ్తున్నారు. ధర్మపురి మా ఆయన పేరు నారాయణ, చుక్క నారాయణ. నా కొడుకులు నా భర్త చనిపోయి 11 రోజులు అయింది. పెద్ద కర్మ చేసింది. పెద్ద కర్మ చెందాలి నన్ను కొట్టి వెళ్ళగొట్టింది. నీకేం హక్కు లేదు, ఇంట్లో నువ్వు వెళ్ళిపో, లేకుండా చంపుతావు అని బెదిరిస్తుంది. నా బిడ్డ ఆడుచుకుంటున్నది. ఇన్ని రోజులు ఏం పెట్టలేదు. నా బిడ్డ ఆడుచుకుంటే నా బిడ్డ కూడా పెద్ద కర్మకు అంత ఖర్చు, దవాఖాన ఖర్చు అని నా బిడ్డని పెట్టుకున్నది. ఇప్పుడు వాళ్ళని చంపుతానని బెదిరిస్తున్నాడు, నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. నాకు రక్షణ కావాలి. నా ఇంట్లో నేను ఉండాలి. ఇప్పుడు ఇల్లు పోయేదాకా నా ఇంట్లో నేను ఉండాలి. నా పేరు రమ, చుక్క రమ. మా ఆయన పేరు నారాయణ, చుక్క నారాయణ.